తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీల నుంచి ఎంపికైన అభ్యర్థులు అసెంబ్లీలో నామినేషన్ల పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తాజాగా తెలంగాణలోని 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున 3, సిపిఐ, బీఆర్ఎస్ల తరపున ఒక్కొక్కరు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి అసెంబ్లీలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు వచ్చారు. సిపిఐ తరపున నెల్లికటి సత్యం యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడా వెంకట్, నారాయణ, అజీజ్ షాషాతో పాటు పలువురు సిపిఐ నేతలు అసెంబ్లీకి వచ్చారు. ఇక బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయగా ఆయనకు మద్దతుగా కేటీఆర్, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. నేటితో నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగియనుండగా ఒక్కరోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు. అదే రోజు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు. 2025 మార్చి 29తో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. నామినేషన్ల దాఖలు అనంతరం విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఉద్యమకారులందరికీ సంతోషంగా ఉందని చెప్పారు. 28 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడామని, అన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిందన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు. 2014లోనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింటే చాలా సంతోషపడే వాళ్ళమని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేశానని చెప్పారు. కొంతమంది అపోజిషన్ ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చి చేద్దాం అనుకుంది. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేశాడు. అయినా ముఖ్యమంత్రి గారు దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి, అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో, మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అని నేను తెలియజేస్తాను. హామీ ఫెయిల్ అవ్వలేదు. కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఖజానా మొత్తం ఖాళీ చేశారు కేసీఆర్. దాన్ని మొత్తం సెటిల్ చేయడానికి ఇట్స్ నాట్ జోక్ అండి, అంత ఈజీ కాదు. 7 లక్షల కోట్లు ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను. అయ్యా 5 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్లకు అప్పెళ్ళింది. మేలుకోండి, ఈ కేసీఆర్ దింపాలి, విడిచిపెట్టే మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది. తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన దాకా చూస్తే 7 లక్షల కోట్లు తప్పింది. మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్లో ఎలా చేస్తారు చెప్పండి. ఎందుకంటే మా పార్టీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. అయితే పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీట్ను సిపిఐకి కేటాయించింది.
ఒక్క ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ టికెట్ మాజీ ఎంపీ విజయశాంతికి దక్కడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి ఎమ్మెల్సీ రేసులో రాములమ్మ పేరు లేదు. చివర్లో అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. విజయశాంతి నేరుగా ఢిల్లీలోని పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ టికెట్ సాధించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ ప్రయారిటీ ఇచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్ తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ వదులుకోగా విజయశాంతి మెదక్ ఎంపీ టికెట్ రేస్ నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే వీరి త్యాగాలను గుర్తించిన అధిష్టానం ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చింది. ఇక పక్క రాష్ట్రం ఏపీలో సైతం 5 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో కూటమికి చెందిన మిగిలిన 4 అభ్యర్థులు మధ్యాహ్నం నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థులు బీదా రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా ఏపీలో మార్చి 20న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉంటే నామినేషన్ల దాఖలు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులు మాట్లాడారు. శాసన మండలిలో రెండోసారి అవకాశం కల్పించడంపై బీద రవిచంద్ర యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు టీడీపీ పార్టీ ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో తమ ముగ్గురి ఎంపిక చూస్తే అర్థమవుతుందన్నారు. శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. ఈనాడు తిరిగి మళ్ళీ శాసన మండలికి రెండోసారి ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మా ముగ్గురి ఎంపిక బీటీ నాయుడు గారు, నేను, కావలి గ్రీష్మ గారు, 2 బీసీలు, 1 ఎస్సీ సామాజిక వర్గం నుంచి. మరో నేత బీటీ నాయుడు సైతం హర్షం వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్త అయిన తనను పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకుందని విమర్శించారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని కావలి గ్రీష్మ అన్నారు. తనపై అవమానించే విధంగా కొన్ని పేపర్లు తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. 2017లో కార్పొరేషన్ చైర్మన్, 19లో ఎమ్మెల్సీ, మరి 25లో ఇన్ని పదవులు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అదేవిధంగా సామాన్య కార్యకర్త అయినటువంటి నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పార్టీ పరంగా అయితేనేమి, ప్రభుత్వ పరంగా పదవులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలకి ఈ రకంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చింది, ఇవ్వబోతుంది అనడానికి నిదర్శనం నేనే. దానికి స్ఫూర్తి మీ ద్వారా ఒకటే బడుగు బలహీన వర్గాలకు అంతా గుర్తు చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా గత 5 ఏళ్ళు మోసం చేసింది. ఎంతసేపు ఉన్న బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని ఓటు బ్యాంకు చూసి తప్ప ఎక్కడ కూడా గౌరవించినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ గౌరవించినా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ నాకంటే పర్సనల్గా ఎందుకు ఈరోజు ఎంత ఎమోషనల్ నేను అవుతున్నాను అని అంటే, నేను ఈరోజు నిండు గర్భిణి దళిత మహిళని. నేను 9th మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని, మా అమ్మగారి కావలి ప్రతిభా భారతి గారి లాగా అని చంద్రబాబు గారు. రెండోసారి నేను కౌన్సిల్లో సభ్యుడిగా ప్రవేశించడం, దాన్ని కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం, నిజంగా నేను పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి ఇప్పటికీ సరైన దశ ఏర్పడేటువంటి పరిస్థితి
మనకి 24-29 మధ్యలో ప్రభుత్వం చేపడుతున్న అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సత్య గారు వివరంగా చెప్పారు. ఆ కార్యక్రమాలు అలానే కేంద్రం ఎల్లవేళల ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది బాధ్యత. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం. ఆ దృష్ట్యా ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో